మనమంతా కలిసి వాటి రోజున ఆ మహానుభావుల యొక్క త్యాగాన్ని గుర్తు తెచ్చుకుంటూ మన దేశాన్ని సుందర భారతదేశంగా తీర్చిదిద్దుకోవటంలో మనమంతా ఐక్యంగా సమైక్యంగా కలిసి మెలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది, కులాలకు మతాలకు అతీతంగా. అందుకనే మనము ఆ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న సాంఘిక జన సముదాయాలన్నీ కలిసి ఏ విధంగా ఈ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టడంలో ఎలా కృషి చేశారనే అంశాన్ని తెలుసుకోవడం కోసమే ఎవరి గురించి అయితే విస్మరించబడిందో, ఎవరి గురించి అయితే మన పాఠ్య గ్రంథాల్లో కానీ మనకు కానీ తెలియని విషయాలు ఉన్నాయో అటువంటి విషయాలు తెలియజేయడం కోసమే నేను ఈ స్వాతంత్రోద్యమంలో ఈ విస్మరించబడినటువంటి ముస్లిం యోధుల యొక్క చరిత్రల్ని రాయడానికి పూనుకొని గత 25 ఏళ్ల నుంచి ఒక 25 పుస్తకాలు రాశాను. ఇంకా ఆ విషయాలు ఆ రోజు కాకుండా మనం తెలుగు వాళ్ళుగా తెలుగు గడ్డ మీద నివసిస్తున్నటువంటి మన వాళ్ళం అందరం తెలుగు వాళ్ళమే. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఈ గడ్డ మీద నివసిస్తున్నటువంటి ప్రతి వాడు తెలుగు బిడ్డడే. సుభాష్ చంద్రబోస్ అనగానే మనకు సినిమా కూడా గుర్తొస్తుంది. మీరు పిల్లలైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలైతే వెంకటేష్ నటించిన పిక్చర్ అని చెప్పేస్తారు కూడా. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని చెప్తే ఆయన స్వాతంత్ర సమరయోధుడు కదా అంటారు. అంటే సుభాష్ చంద్రబోస్ కు పేరుకు ముందుగా ఉన్నటువంటి నేతాజీ అనే మాట ఉంది. ఆ నేతాజీ అనే మాట చెప్పగానే మనం సుభాష్ చంద్రబోస్ అంటే స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పేసి మనం గుర్తుపట్టగలిగేటటువంటి ఆ నేతాజీ అనే పదాన్ని క్రియేట్ చేసింది ఒక తెలుగువాడు. తెలుగు బిడ్డడు, తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి ఒక బిడ్డడు సుభాష్ చంద్రబోస్ కాస్కి నేతాజీ అని ఆ పేరిచ్చింది ఒక తెలుగు బిడ్డడు. అది మనం అందరం గర్వించాల్సిన అంశం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ కు చెందినటువంటి అబీద్ హసన్ సప్రాని అనే వ్యక్తి 1942లో జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్ చంద్రబోస్ కు ఏమని పిలవాలి, ఆయన్ని సార్ అని పిలవాలన్నా లేదా ప్రెసిడెంట్ అని పిలవాలన్నా సర్పంచ్ అని పిలవాలన్నా అని చెప్పేసి వాళ్ళ సమూహం ఉన్నప్పుడు ఆ ఫ్రీ ఇండియా అని చెప్పేసి ఆర్మీ అని వాళ్ళు ఏర్పాటు చేస్తారు, ఫ్రీ ఇండియన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళు ఎలా పిలుచుకోవాలనే ఒక సంశయం వచ్చినప్పుడు ఈయన లేచి నేతాజీ అని పిలుద్దామన్నాడు. ఓ హమారే నేతా హై అమ్మకో నేతాజీ కహేంగే అన్నాడు. అనగానే సుభాష్ చంద్రబోస్ కూడా సంతోషపడిపోయినాడు. అప్పటి నుంచి 1942 నుంచి ఆ నేతాజీ అనే మాట వస్తుంది. ఆ నేతాజీ అనే మాటను ఇచ్చింది, ఆ నేతాజీ అనే మాటను సృష్టించింది మన తెలుగు బిడ్డడు, మన తెలుగుడు అబీద్ హసన్ సఫరాని.